ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 28వ తేదీన ఒక అలర్ట్ వచ్చింది. ఏ ప్రాంతాలలో వర్షపాతం ఏ స్థాయిలో ఉంటుంది, ఇక్కడ ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది, యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్నది 28వ తారీఖునే రిలీజ్ చేశారు. కానీ 3 రోజుల నుంచి పరిస్థితి ఏంటో చూస్తున్నాం. ఐఎండీ ఒకవైపు హెచ్చరించింది, ఇస్రో ఒకవైపు చెప్పింది, సిడబ్ల్యూసి ఒకవైపు చెప్పింది. ఇంతమంది చెప్పినా, ఇన్ని హెచ్చరికలు వచ్చినా, ప్రభుత్వానికి ఆల్రెడీ సమాచారం ఉన్న ఈ స్థాయిలో నష్టం జరిగిందంటే దీన్ని మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనొచ్చా అనకూడదు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. అలాగే దివంగత నేత ఆత్మకు శాంతించాలని ఒకసారి దండం పెట్టుకుంటూ ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనే దానికన్నా మ్యాన్ ఫెయిల్ టు అడ్రస్ ద ఫ్లడ్స్ అన్నది చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో గత మీరు కొన్ని రోజులు బట్టి చూస్తుంటే విపరీతమైన వాతావరణం ఉంది. పైపచ్చు ఈ ఫ్లడ్స్ ఎగువ నుంచి విపరీతంగా గోదావరి కృష్ణా నదిలోకి విపరీతమైన నదీ పరివాహక ప్రాంతాల్లో తీవ్ర అలర్ట్ ఉంది. దానికి రెయిన్ యాడ్ అయింది. ఇప్పుడు మీరు గమనిస్తే దగ్గర 54 సెంటీమీటర్ల దగ్గరేమో తెలంగాణలోనూ దగ్గర 34% సెంటీమీటర్ల వర్షం ఇతర స్పాన్ ఆఫ్ నో టైం అయింది. పైపచ్చి నిన్న ఇవాళ మీరు కృష్ణ నదికి లోపలికి వేరే ప్రాంతాల నుంచి వచ్చే డ్రైనేజ్ని కూడా ఆపితేనే కొంతవరకు నిలువరించవచ్చు అన్నది కూడా చెప్తున్నారు. సో ప్రాక్టికల్గా మీరు ఒకటి గమనిస్తే 294 గ్రామాలు ఎఫెక్ట్ అయ్యాయి. దీని అంతటికీ కారణం ఏంటి తెలుసా సార్? ఫస్ట్ విశాఖపట్నంలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంబంధిత బోట్లు ఏవైతే ఉన్నాయో అవి పక్క రాష్ట్రం తెలంగాణకి యుద్ధ ప్రాతిపదిక మీద అప్పచెప్పేశారు. ఇది యాంటిసిపేట్ చేయడంలో మెజరబుల్ ఫెయిల్యూర్. అందుకని మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని ఆయన చెప్పగలిగాడు. ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించినవి కానీ రక్షణ బోట్లు కానీ మన దగ్గర ఉన్న హ్యాండ్ ఇన్ బర్డ్ చేతిలో వదిలేసుకొని బీటింగ్ అరౌండ్ ద బుష్ ఫర్ ద సేక్ ఆఫ్ బర్డ్స్ అంటే ఎలా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ. చేతిలో ఉన్నది ఎవడన్నా వదులుకుంటాడా? అందుకని ఇవాళ మీరు ప్రధానమంత్రి గారు స్పందించేదాకా దిక్కు దివానం లేదు. ఓ పక్క రేవంత్ రెడ్డి గారు ప్రాథమిక అంచనా 5,000 కోట్లు అన్నప్పుడు 2,000 కోట్లు తక్షణ సాయం కింద రిలీజ్ చేయమన్నప్పుడు ఈ విధమైన మాట ఏమైనా ఉందా? 10,000 సాయం కూడా వెంటనే ప్రకటించారు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. స్పాంటేనియస్గా 4 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చే దగ్గర 5 లక్షలు పెంచడం, ఇవన్నీ మనం తెలంగాణలో పరిణామాలు చూస్తున్న దగ్గర ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగిన ఉదంతంలో ఎంతసేపు ఆయన టెరిటరీ, ఆయన ఇంటి చుట్టూ వాటర్ ఎప్పుడైతే వచ్చిందో ఈ మూలికల రాజు గారి ఇంటి నుంచి దింపే సామాన్లను మనుషులను దింపేదాకా కరకట్ట దృశ్యాలు ఎక్కడ లేవు. మోరోవర్ ఇవాళ మీకు ఒకటి చెప్తున్నాను, త్యాగ తత్పరత, స్పాంటేనియస్ రియాక్టివ్ మోడ్లో ప్రజల్లోకి వెళ్ళడం గురించే చర్చ పెడుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి చారిటబుల్ ట్రస్ట్లు ఉండాలన్న ఏమైనా నేపథ్యాలు ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళకైతే ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది, ఇన్స్టంటేనియస్గా రియాక్టివ్ మోడ్లో ఎన్నోసారి తుఫాన్ల నుంచి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ట్రస్ట్ లేదని మాట్లాడుతున్నారు, మీరు గమనించట్లేదు. అంటే ఆయనకి ప్రజల్లో ఒక ట్రస్ట్ ఉంది, ఇంకెందుకు? అదే చెప్తున్నాను, ప్రజలకు వాళ్ళలో ఉన్న ట్రస్ట్కి వాళ్ళు వెళ్ళాడు, నేను ప్రజలకు భరోసా ఇవ్వగలిగాను. ఇంకా సో ఇక్కడ ఇప్పుడు ఒక రీటైనింగ్ వాల్, ఒక టెన్యూర్ ఆఫ్ ఎ గవర్నమెంట్లో మీరు ఇవాళ ప్రజాధనం ప్రజా ఆస్తి అన్నది చూసుకోగలిగితే ఇవాళ మీరు కృష్ణలంక గ్రామాలకి 388 కోట్ల దగ్గర ఖర్చు పెట్టి కట్టిన రిటైనింగ్ వాల్తో ఎంత ప్రాణ నష్టం నిలువరించగలిగారండి? ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను సార్. ఈరోజు కృష్ణలంక వాసులు వేలాది మంది గుండెలపై చేసుకుని హాయిగా ఉంటే ఇది ఒక రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల చంద్రబాబు నాయుడు గారు రాత్రికి రాత్రి పెట్టెబేడ సర్దుకొని తన కరకట్ట నివాసాన్ని వదిలి పారిపోవాల్సినటువంటి దుస్థితి. ఇప్పుడు దీన్ని 2 విషయాలు చెప్తారు సార్. ఫ్యామిలీ వెళ్ళిపోతారు సార్, వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు ఎందుకంటే సార్ ఆఫ్ విజయవాడ కింద దీన్ని అభివర్ణిస్తే 2 విషయాలు చెప్తాను. వాళ్ళు పొత్తులో ఉన్న జాతీయ పార్టీతో పొత్తులో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి ఆ జాతీయ నాయకుడిని గెలిపించిన పాపానికి అక్కడ మాట్లాడి తెలుసా సార్, బ్రహ్మం గారి కాలజ్ఞానాలు చెప్తుండే కృష్ణమ్మ తల్లి మన పైన కనకదుర్గమ్మ తల్లి కాపాడుతాను కానీ సుజనా చౌదరి గారు స్థానిక ఎమ్మెల్యే ఉండి ప్రవచనాలు చెప్తుండే ఆయన. ఏమని? ఈ మన కనకదుర్గమ్మ కాపాడాలి, మన చేతుల్లో ఏం లేదు, దేవుడే కాపాడాలి. వెనకడికి కనకదుర్గమ్మ ఫ్లేవర్ అంటే కనకదుర్గమ్మ గురించి కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్తూ ముక్కు పొడక దాకా నీళ్ళు వస్తాయని చెప్పాడు. ఓకే, అదోసారి వచ్చింది. ఒకనొక ఉదంతంలో వెంకటేశ్వర స్వామి పాదాలు కూడా కడిగిన ఉదంతాలు ఉన్నాయి మనకి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఈ కాలజ్ఞానాలను ప్రవచనాలు చెప్పుకోవడానికి కాదు కదా. ఇప్పుడు తండ్రి కొడుకుల ఔన్నత్యం గురించి చూసుకుంటే ఆ బుడమేరు, నేను పుట్టిన కాడి నుంచి ఆ బుడమేరు కథలు విని ఇసిగెత్తిపోయిన తర్వాత సమ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఎక్వైర్ చేసి ఆ ల్యాండ్తో దాన్ని వాగుని పెంచి ఇవాళ దాన్ని డెన్సిటీ చేస్తే ఇవాళ కరకట్ట మీద ఉన్న ఇల్లును పరిరక్షించడానికి బుడమేరుకి కనీసం అలర్ట్ కూడా ఇవ్వకుండా ఎత్తేస్తారు. వాళ్ళ పరిస్థితి ఏమైంది సార్? ఇప్పుడు 3.5 లక్షల పైచీలకు ప్రజలు రోడ్డు మీద వచ్చారు. 296 గ్రామాలు మ్యాసివ్ ఎఫెక్ట్ అవుతున్న ఈ ఫ్లడ్స్లో దీనికి నేను చెప్పాలంటే సార్ అశ్రద్ధ అన్నదానికి ఒక మాట చెప్తా. వర్షాలు పడట్లేదు, నదులు నిండిపోతున్నాయి అన్న దగ్గర ఫ్లడ్ మేనేజ్మెంట్కి వీళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ లేదు.
అంటే రెండు ఒకసారి వస్తే ఊరికే సమీక్షలు పెట్టి ప్రాణాలు తీసేయడం కాదు కదా. ఇప్పుడు ఏమనంటే గేట్ కొట్టుకుపోయింది, రాత్రి ఆ పెద్ద ఆయన నాయుడు గారిని 10 సార్లు ఫోన్ చేశారట. ఆ గేట్ పెట్టారు చూడండి, తుంగభద్ర గేట్లు. ఆయన ఫోన్ చేస్తే సార్ దిస్ ఈజ్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్. ఎందుకంటే వీళ్ళకి ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో వీళ్ళకి ఉన్న అనుభవానికి అపారమైన దానికి ఇది ఇంత చూడండి, ఐఎండి కానీ ఇస్రో కానీ సిడబ్ల్యూసి కానీ 28, 26 తారీఖుల నుంచి అలర్ట్ ఇస్తుంది. ఎప్పుడైతే దీని మీద ఉన్న దగ్గర రీహాబ్ సెంటర్కి పంపించలేకపోయారు సార్. వాళ్ళు బిల్డింగ్ లెక్క కూర్చోవాల్సిన దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది? ఇట్ ఈస్ అ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ 2 స్టేట్స్. ఎంత ఫ్లడ్ని యాంటిసిపేట్ చేయకపోవడం దిస్ ద ఫండమెంటల్ మిస్టేక్. ఇది ఒకటి సార్. నిన్న కాక మన ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయిలో కన్నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏమైనా గుడ్డుకోరానికి పనులు తోతున్నాయా? వాళ్ళు ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ని అసెస్ చేసి మొన్నే కదా ఇంజనీర్ గారిని చంద్రబాబు గారి పక్కన కూర్చి ఎంత పెరిగితే ఎంత టీఎంసీలు వస్తాయని లెక్కలాడికి మాట్లాడుతూ ఇంజనీరింగ్ నువ్వా నేనని అడుగుతున్నాడు ఆయన. మరి మిగిలిన ఇంజనీర్లు అందరూ తడికొట్టేసిన పడుకున్నారు ఇంట్లో. వీళ్ళు చెప్పాలి కదా సార్, ఇంత డెన్సిటీ వాటర్ ఆల్రెడీ. మీరు ఒకటి గమనించండి సార్, కృష్ణా గోదావరికి వర్షాలు లేకుండా ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా ఎన్ని టీఎంసీలు వస్తున్నాయి చూడండి. ఈ రీటైనింగ్ వాళ్ళు 11,10,000 క్యూసెక్లకి కూడా నిలువరించబడింది. దగ్గర 12 లక్షల క్యూసెక్లకి ఆ రీటైనింగ్ వాళ్ళు కట్టబడింది. సో దీని పోనీ ఓకే, ఆ బ్రిడ్జ్ గేట్ల ముందు ఉన్న పరిస్థితి ఒక ఎత్తి అయితే, ఈ విధంగా వాటర్ వస్తున్నప్పుడు ఫ్లడ్ మేనేజ్మెంట్ మీద ప్రాథమిక అవగాహన లేకుండా ఇవాళేమో సూర్యుడు చంద్రుడు కథలు చెప్పి ఆటుపోట్లు రిటర్న్ సముద్రం నుంచి రిటర్న్ వచ్చి వాటర్, ఈ పనికిమాల చెత్త డైవర్టివ్ పాలిటిక్స్ ఏంటంటే, ఇంత మునుపు ఎప్పుడు ఆటుపోట్లు చూడండి సముద్రాలు లేవా? అయితే ఉదుత్తిత్రులు తుఫాన్ లాంటివి ఎప్పుడు మనం ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈ రోజు మునిగిపోయిందన్న సార్. మీరు చెప్తున్నాను కదా, వెనకటి ఒక సామెత ఉంటుంది, పిత్తుకు పీడికి ఒకటే మంత్రం అని. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి తప్ప అడ్డం తప్ప వీళ్ళ దగ్గర ఒక స్ట్రాటజికల్ మేనేజ్మెంట్స్తో ఏం చేస్తాం అన్నది ఎక్కడా ప్రాథమిక అవగాహన సంతరించుకోవట్లేదు వీళ్ళకి. ఇన్ని రివ్యూలు చేస్తారు కదా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కూర్చొని 28వ తారీఖున వచ్చిన ఇస్రో అలర్ట్ని కానీ ఐఎండి అలర్ట్ని కానీ సిడబ్ల్యూసి అలర్ట్ని కానీ వీళ్ళు ఒక ప్రామాణికంగా తీసుకుని ముందు అక్కడ ప్రజల్ని పునరావాస కార్యక్రమాలకి ఎందుకు చేయలేపారు? దగ్గర 10 మంది చచ్చిపోయారు కొండ చిరువులు పడి. వీళ్ళు మీరు గతంలో నెల్లూరు దగ్గర 50 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చింది, ఓ తుఫాన్ చూసాం సార్. ఇదే ఈ పరిస్థితులు చూసిన ఈ ఉదంతాల్లో గత ప్రభుత్వంలో ప్రాణ నష్టం గురించి చర్చ పెట్టండి. ఇది నేను అంటుంది ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద హౌ ఫాస్ట్ యువర్ అలర్టింగ్ ద పీపుల్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆయన విజన్ అనుభవం ఏమైపోయింది సార్? విజన్ అనుభవం కాదు సార్, ప్రజల్లోకి పరిగెట్టుకుని పోయి ఒక ముఖ్యమంత్రి ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే, ఒకళ్ళు డెలిగేషన్ ఆఫ్ వర్క్ ఒకటి ఉంటుంది, ఇతను పూలు అంటే బుర్ర గొరిగించుకుని పెద్దానికి ప్రజల్లోకి వెళ్ళడం ఈయనకుంటుంది. సో దీనివల్ల అవుట్కమ్ చెప్పమనండి. గత ప్రభుత్వం ప్రాణ నష్టం లేకుండా నిలువరించింది మాట్లాడమంటే దాని బదులు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారని, చంద్రబాబు నాయుడు గారు ఇతర మహారాజులు నేను పొగుడుతా కావాలంటే. కానీ అక్కడ సర్వైవల్, ప్రజల సర్వైవల్ కోసం ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేస్తే ఇప్పటికి మైకి పెట్టి చూడండి, పట్టి నీళ్ళు లేవు, చిన్నపిల్లలకి పాలు లేవు. ఆల్టర్నేటివ్ మేనేజ్మెంట్ ఎక్కడ క్రియేట్ చేయగలిగారు? నిన్న రాత్రి తదనంతర పరిణామాల్లో 25 లక్షల ఫుడ్లు ఎలా ప్రిపేర్ చేయండి అని ఆర్డర్స్ వస్తున్నాయి. అంటే 25 లక్షల ఫుడ్లు 25,000 ఫుడ్లు ప్రిపేర్ చేయమని చెప్తున్న ఉదంతం ఇవాళ పొద్దునుకుంటే నిన్నంతా ఏ విధంగా పరిరక్షించబడ్డారు ఆ పాటు తెలియట్లేదా సార్? లేదు. ఇప్పుడు సింగ్ నగర్, తిలక్ నగర్, కృష్ణలంక, ఇవన్నీ మధుర నగర్, ఇవన్నీ ఎట్లా ప్రభావితం అయ్యారో చూడమనండి ప్రజలు. నేను అంటుంది రీటైనింగ్ వల్ల ఒక ప్రభుత్వం నిలవరించిన తర్వాత కృష్ణాని ఒక విధంగా ఆపగలిగారు. కానీ ఇట్నుంచి మీరు వెనక నుంచి డైరాలు ఎత్తేస్తే ఆ కరకట్ట మీద ఉన్న దిక్కుమాల కొంపలన్నీ కాపాడుకోవడానికి ఎన్నాలండి ఈ నటనలు? నాకు అర్థం కాదు. నదీ పరివాహక ప్రాంతాల్లో నాగరికత సంతరించుకుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒక విపత్తు దాపరిస్తున్నప్పుడు దాని యొక్క తీవ్రతని ముందే రీడ్ చేయనప్పుడు ఆ నదీ పరివాహక ప్రాంతాలని తరలించకుండా, ఉదాహరణకి పోలవరం విషయంలో కూడా ఇదే చెప్తున్నాను. ఇప్పుడు దీని తర్వాత పోలవరం విషయం అంత ఘోరం ఉంటుందో తెలుసా సార్? ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వట్లేదు, వాళ్ళకి పునరావాస కార్యక్రమాలు లేవు. ఎందుకు అక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నారు? నన్ను అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలి సార్? ప్రభుత్వంది ప్రాథమిక బాధ్యత కూడు ఇలాంటివి ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండి, నదీ పరివాహక ప్రాంతాల్లో 2 నెలల పాటు వర్షాలు పడితే భరించండి, చాలా సస్తరాలు సవరణ తర్వాత మేము ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేస్తుంటే వాట్ డస్ ఇట్ మీన్ బై? ఇదేనా 78 సంవత్సరాల ఆజాదీ కామరుతోసం? మీరు హుదూద్ తిత్లీ తుఫాన్లో గత ప్రభుత్వంలో కూడా మీరు చూసుకోండి, ప్రాథమిక అంచనాలు ముక్కుతో ములుగుతో ప్రధానమంత్రి గారు 1000 కోట్లైనా చెప్పి వెళ్ళిపోయారు, మిగిలిన వివరిస్తారు. కుదేలే ఉన్న రాష్ట్రాలు ఇదే పరిస్థితి. రేవంత్ రెడ్డి గారికి ఉన్న చేతవని కూడా ఇంక లేదు, ఇంత అనుభవం రంగరించుకున్న మనిషికి. ఏదండి ప్రధానమంత్రి ఇవాళ ఏమో బోట్లు ఆయన ఎంతటా స్పందించి ప్రధానమంత్రి గారు హోంమంత్రి ప్రాణ నష్టం జరగకుండా హోంమంత్రి గారు డైరెక్షన్ ఇస్తారు. ప్రధానమంత్రి గారేమో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తుంటే నీ చేతిలో ఉన్నది ఎందుకు పోగొట్టుకున్నావు? విశాఖలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలని విజయవాడ తరలించిన ఎంతసేపు అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఆ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ని వదిలేసి ఇవాళ వేరే రాష్ట్రాల నుంచి ఇదే మహానుభావుడు ఇవాళ ఇలాంటి అతి వాతావరణంలోనే కదా ప్రాణాలు కోల్పోయాడు రాజశేఖర రెడ్డి గారు. వేరే రాష్ట్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు హెలికాప్టర్లు తరలిస్తే వాతావరణ సానుకూల పరిస్థితుల గురించి మాట్లాడే ఇది ఉండదా? హెలికాప్టర్లు పంపించి వస్తున్నాయంటే ఏంటది? ప్రకృతితో ఆడుకుంటున్నప్పుడు, ప్రకృతిని నిలువరించే కార్యక్రమంలో ఉన్నప్పుడు ఏం చేద్దాం ఉన్నది. ఇవాళ హైకోర్టు ఫంక్షనింగ్ సాగిపోయి చూసారా? అవును. చంద్రబాబు ప్రాథమిక అవగాహన అన్నది ఎప్పుడైతే కొరవడుతుందో
ప్రకృతితో ఆడుకుందాం అనుకున్నప్పుడు సచివాలయం సిబ్బందిని కూడా వెళ్ళిపోమన్నారు ప్రాణం ఏ దేవుడా, ఏ క్షణమైనా ఏమైనా మనకి చూడండి, మునిగిపోవచ్చని. హెడ్ మాస్టర్ గారు చిన్నప్పుడు మనకి స్కూల్లో బడిలో చదువుతున్నాడు బ్యాడ్ వెదర్ హాలిడే అని ఇంటి మధ్యలో పంపాలి. అదే అయింది హైకోర్టు బ్యాడ్ వెదర్ హాలిడేలు ఇచ్చుకోవడానికి ప్రభుత్వాలే